అయినా ఏంటి అపూర్వ, ఏమనుకుంటున్నావు? ఈ వీడియో కానీ నేను పోలీస్ స్టేషన్లో పెట్టానంటే నువ్వు జైలు పాలవుతావు. ఆ తర్వాత నువ్వు చిప్పకూడు తినాల్సిందే. కాదు కూడదని భూమిని చంపాలని చూస్తే చివరికి అదే జరుగుతుంది. అసలేంట్రా, అది శరత్చంద్ర కూతురని తెలిసాక కూడా దాన్ని నువ్వు ఎలా కాపాడుతున్నావు? నీకు అసలు మైండ్ ఉందా? నువ్వు నా మైండ్ గురించి అంచనాలు వెయ్యకో. ఎందుకంటే భూమియే నా బలహీనత కాబట్టి. భూమికి అక్కడ ఏదైనా జరిగిందనుకో నేను తట్టుకోలేను. పైగా ఇంకా చెప్పాలంటే భూమిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. భూమి తన మనసులో నేనే ఉన్నానన్న విషయం కూడా తెలిసిపోయింది కదా. కానీ నేను పెళ్లి చేసుకున్నాక నా ఇంటిలోనే ఉండిపోతుంది. ఇక శరత్చంద్ర దగ్గరికి ఎప్పటికీ ఎన్నటికీ రాదన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. అలా భూమిని బాధ పెట్టడం ఎందుకని, ఇప్పుడు ఆయన కోమాలోనే ఉన్నారు కదా. అందుకే భూమిని నేను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాను. కాదు కూడదని ఇంకేదైనా చెయ్యాలని చూస్తే మాత్రం నేనేంటో నా ప్రతాపం ఏంటో నువ్వు చూడాల్సి ఉంటుంది. నేనేమీ చేయను. చివరికి నువ్వు జైలు పాలవుతావు, అంతే, సింపుల్ అని అనగానే ఇక ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకొని మెదిలితే నీకు మంచిది, నాకు మంచిది అని అనగానే ఇక కోపంగా గగన్ వెళ్ళిపోగానే భూమి ఇక నువ్వు క్షేమంగా ఈ ఇంట్లోనే ఉంటావు అని అంటూ అక్కడి నుండి గగన్ వెళ్ళిపోగానే ఇదేంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇక్కడ ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని గోరింటాకు షాకింగ్గా అలా చూస్తూ ఉండగా అంతలో అపూర్వ వస్తుంది. ఏంటమ్మాయి, ఆ గగన్ వచ్చాడు వెళ్ళాడు, భూమికి ధైర్యం చెప్పాడు, అసలు ఏం జరుగుతుందమ్మాయి? ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇదంతా కూడా దీనివల్లే. నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు పిన్ని. ఏంటమ్మా, బావ నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడా? అయితే ఇక మీద నువ్వు చేసిన ప్లాన్ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి కదా. ఇక మీదట నేను ప్రయత్నం చేస్తాను, ఆ భూమిని ఈ ఇంట్లోనే లేకుండా నేను చేస్తాను అని అంటూ ఉంటే ఏంటే నువ్వేం చేస్తావు అని కోపంగా అంటూ ఉంటే అవునమ్మా నేను చేస్తాను అని అనగానే ఇదంతా నీ వల్లేనే అసలు జరిగింది అని అంటూ నక్షత్ర చెంప పగలగొట్టగానే ఒక్కసారిగా నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు నన్నెందుకు కొట్టావు? నేనేమన్నాను? ఇదంతా నీ వల్లే కదే. ఆహా, ప్రతివ్రతలా ఎలా మాట్లాడుతున్నావు? నీ వల్లే కదా గగన్కి తెలిసింది మా అమ్మ ప్లాన్ చేస్తుంది భూమిని చంపడానికని. నీ వల్ల తెలియటం వల్లే ఆ గగన్ గడు వెళ్ళి భూమిని కాపాడడానికి వెళ్ళాడు హీరోలాగా. ఇప్పుడు ఆ మాటలు నువ్వు చెప్పడం వల్ల అది రికార్డింగ్ చేసుకొని నన్ను జైలు పాలు చేస్తానని బెదిరిస్తున్నాడు. ఏంటి మమ్మీ, బావ చాలా మంచివాడు, బావ ఎప్పుడూ అలా చేయడు, బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు కదా. ఏంటే వాడి గురించి బాగా వెనక్కి వేసుకుని వస్తున్నావేంటి? అసలు ఏమైందో ఏం జరిగిందో నీకు తెలుసా అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. అంటే బావ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? బావ అలా ఎప్పుడు చెయ్యడే, నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుంది. నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉండే, చివరికి ఏం కాకుండా పోతుంది. ఇదంతా నీ వల్లే జరిగిందే అని కోపంగా అపూర్వ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నేను ఏదో ఒకటి చేయాలి అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు శరత్చంద్రను చంపింది ఎవరు అన్నది ఒక సీక్రెట్గా మిగిలిపోయింది. అసలు అతని ఎవరు చెప్పుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అవును, నిన్నొకటి అడగాలి. ఆ భూమిని తన తండ్రిని చంపాలని చూసింది అని మీరందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఐ మీన్ కోర్టులో. అవును మేడం, మేము వెళ్ళే సమయానికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆ గాజు పెంకను తీయటం చూసాము. కానీ అది తీయడానికి ప్రయత్నించిందేమో. అంతకంటే 30 మినిట్స్ ఏం జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ లేదు. ఆ ముందు జరిగిన సీసీ ఫుటేజ్ మాత్రమే ఉందంటే అక్కడ ఏదో మధ్యలో జరిగింది. ఈ సిల్లీ రీజన్ మీకు ఇంకా అర్థం కాలేదా? సారీ మేడం అని విధంగా అంటూ ఉంటే ఇక నయని కోపంగా చూస్తూ ఉంటుంది. ఎవరిని కూడా ఊరికే దోషులను చేయకూడదు, అర్థమవుతుంది కదా అని కోపంగా అనగానే నేను ప్రయత్నం చేస్తాను మేడం అనే విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఎదురు చూస్తూ ఉండగా అంతలో గగన్ వస్తాడు. భూమి ఎక్కర్రా మీరు? స్టోర్ రూమ్లో ఉన్నారట కదా, కోల్డ్ రూమ్లో. భూమికి ఎలా ఉంది? బాగానే ఉంది కదరా, చెప్పరా అని అంటూ ఉంటే అవునమ్మా, ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు అంటే అది నాకు భూమి ఫోన్ చేసి చెప్పిందిరా, అలా తెలుసు అని అనగానే అప్పుడు వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పరా అని అనగానే గగన్ వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కానీ ఏం జరుగుతుందో ఏమో అని ఆ మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మేము వచ్చేసామమ్మా, భూమి మాత్రం చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటే
అంతలో ఫోన్ కాల్ వస్తుంది పూరికి. న్యూస్ చూడవే ముందు త్వరగా అని అనగానే అన్నయ్య మా ఫ్రెండ్ న్యూస్ చూడమని అంటుంది. అప్పుడు న్యూస్ ఓపెన్ చేయగానే శరత్ చంద్ర గారిని నేను మర్డర్ చేయలేదు అని భూమి గారు చెప్పుకొని వచ్చారు. కానీ అల్యూమినియం స్టేడియంలో వాళ్ళు సంసారాన్ని సహజీవనం చేశారు. అంటే ఇదంతా చూస్తుంటే శరత్ చంద్రను చంపాలని చూసింది భూమినేనా? వీళ్ళిద్దరికీ అడ్డుగా ఉన్నాడని తొలగించాలని తన తండ్రిని తొలగించాలని భూమి అనుకుందా? ఇద్దరు కూడా ఆ రూమ్లో ఆ నైట్ ఏకాంతంగా కలిశారు అని చెప్తూ ఉంటే ఇక ఆ న్యూస్ విని చాలా బాధపడిపోతూ ఉంటారు. అసలు ఇదంతా ఎవరు చేశారో ముదరష్టపోలో పుట్టకథలు లేకుండా పోతారు. పాపం వీళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా కూడా వీళ్ళ మీద ఇలాంటి తప్పుడు ఫైల్ని కేసుని పెట్టి ఇలా మీడియా ముందు తీసుకొని రావటం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు నాన్న ఇదంతా చేశాడనుకో ఏంట్రా నువ్వు అంటుంది అంటే అట్లా అనుకోమని అంటున్నాను. ఒకవేళ నాన్న ఇలా చేస్తే ఇప్పుడు మీడియాకు తెలిసిపోయింది. ఇప్పుడు భూమి పరువు పోయింది కదా. భూమి పరువు పోకుండా ఉండాలంటే గగన్ల భూమిలో పెళ్లి జరిగితే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా. సభ్య సమాజానికి కూడా సమాచారం ఇచ్చినట్టుగా అవుతుంది కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా నువ్వు అంటుంది వాళ్ళ పెళ్లి జరిగితే ఇక ఎలాంటి సమస్య ఉండదు అని అంటున్నాను. ఇంతటితో న్యూస్ ఆగిపోతుంది. ఎలాంటి తప్పు చేయలేదు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళని అందరూ అనుకుంటారు కదా అని అంటున్నానమ్మా అని చెర్రి అంటూ ఉంటాడు. మరోవైపు శారద ఫోన్ చేయగానే ఏంటండి ఇదంతా మీరే చేశారా? అవును శారద, అసలు మీకు బుద్ధుందా? కన్న కొడుకుని మీరు ఇలా చేయటం కరెక్టేనా? మీరు తండ్రి గారు అన్న విషయాన్ని మర్చిపోయారా? ముందు నేను చెప్పేది విషయం విను శారద. ఏంటండి ఏం వినాలి? ఇదంతా మంచి కోసమే జరిగింది. ఎలాగో వాడు భూమిని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడా? చేసుకోడు కదా. అందుకే ఇదంతా చేశాను. ఇప్పుడు న్యూస్లో కూడా వచ్చింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం అన్యాయం చేయకూడదు. నువ్వు ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా నిలదీసి మాట్లాడు. అప్పుడు ఎలాగైనా భూమి మెడలో తాళి కడతాడు కదా అని అంటూ ఉంటే ఫోటోస్ నువ్వు ఖచ్చితంగా నిలదీసి అడిగితే గగన్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ఇక మరోవైపు ఊరుకో భూమి, ఏం కాదు. ఏంటి ఓదార్చుతున్నారా? తను పెద్ద ఘనకార్యం చేసిందని? అది కాదు వదిన. ఏంటి మీరా? నీకో కూతురు నాకో కూతురు ఉన్నదన్న విషయం నువ్వు మర్చిపోయావా? ఇలా చేస్తే మన పరిస్థితి ఏం కావాలి? అంటే కావాలని చేసిందా? ఆపో. ఇలాంటివి నేను తట్టుకోనని నీకు తెలుసు కదా. అయినా తన వల్ల ఈ కుటుంబ పరువు పోయింది అంటే ఇప్పుడు కుటుంబ పరువు భూమి వల్ల పోయిందని అంటున్నావా? అయితే ఇప్పుడే కుటుంబ పరువు పోకుండా నేను చేస్తాను. ఏంటి కేపి నువ్వేం చేస్తావు? అవును అమ్మ భూమి, గగన్ గడికి ఫోన్ చేయమ్మా, పెళ్లి చేసుకోమని అడుగు. ఎందుకంటే ఇక ఈ సమస్య ఇంతటితోనే ఆగిపోతుంది. నీకే అమ్మ చెప్తుంది, ఫోన్ చేయి అని అంటూ ఉంటే ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది.